ఇరాన్ భారీ ఎత్తున దాడులకి తెగబడింది. నిన్న ట్రంప్ ప్రకటించిన వెంటనే కాల్పుల విరమణ ఆగిపోతుంది, యుద్ధం ఆగిపోతుందని అందరూ సంతోషించారు. పెట్రోల్ ధరలు కంట్రోల్‌లోకి వచ్చేసినాయి. బంగారం ధరలు పెరిగినాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ సెట్ రైట్ అవుతుంది. వితిన్ మినిట్స్‌లో మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద దాడి చేయడమే కాకుండా, ట్రంప్ గారు ఆ చర్చలు జరుపుతారు. అది శాంతికి జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇరాన్‌కి సంబంధించినటువంటి అణు స్థావరాలు గాని, ఇరాన్‌కి సంబంధించిన కీలక స్థావరాలు మాత్రం మేము వదిలిపెట్టమంటూ దాడులు చేసేసింది ఇజ్రాయెల్. అప్పుడు ట్రంప్‌తో మాకెట్లాంటి ఒప్పందం లేదు. మా యుద్ధం ఏమి ఆగలేదు. చర్చలు జరపాలంటే మాతో చర్చలు జరపడం, మాకు తెలియనోడితో చర్చలు జరపడం ఏంటి అంటూ ఇరాన్ చెప్పుకొచ్చి నిన్న సాయంత్రం అయితే దాడులు జరిగేది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే తమ మీద దాడి చేసిందో మళ్ళీ ఇరాన్ విరుచుకుపట్టడం ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లో దుబాయ్ మీదకి మిసైల్స్, డ్రోన్స్‌ని పంపించింది. సౌదీ అరేబియా మీదకి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మీదన పంపించినటువంటి డ్రోన్ల దాడిలో, మిస్సైళ్ల దాడిలో 8 మంది గాయపడ్డారు. 3 భవనాలు ధ్వంసమయ్యాయి. అలాగే జెరూసలేం, ముస్లింలు పవిత్రమైనటువంటి మక్కా, మదీనా, జెరూసలేం ఇది మాట్లాడుకుంటుంటారు కదా! ఆ జెరూసలేం దగ్గర క్రిస్టియన్స్ కూడా ప్రత్యేకించి మాట్లాడుకునేటటువంటి ఆ ప్రదేశం మీదన టార్గెట్ చేసి అటాక్ చేసింది ఇరాన్. భారీ ఎత్తున మిస్సైల్స్ దాడి చేసింది. అయితే వాటిని ఇంటర్సెప్ట్ చేశాం, దారిలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది.